ఒకే ఇంట్లో పుట్టి పెరిగి ఇది నా ఇల్లు అని చెప్పుకునే స్టేజ్ నుంచి మా అక్కోళ్ళ ఇంటికి పోతున్నా, నేను మా ఇంటికి మా అక్క వస్తున్న స్టేజ్కి వచ్చాం. బాయ్ చెప్పడం అంత ఈజీ కాదు ఇన్ని రోజులు అక్కతో కలిసి స్పెండ్ చేశాక. కానీ తప్పదు, ఎట్ ద ఎండ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. చిన్నప్పుడు తెలీదు, ఎప్పుడు పెద్దగా అవుతామా అనుకుంటూ ఉంటాం. కానీ పెద్దగా అయ్యాక ఆ ప్రీషియస్ డేస్ మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. మా అక్కకి నాకు ఇద్దరికి ఏడుపు వస్తుందండి మేము దూరం అవుతుంటే. ఇగో నీకు తమ్ముడికి ప్యాంట్ వేసో, పూజ నీకు ड्रेस తీసుకున్నా सफेद కానీ నీ షర్ట్ को ले सो तेरे को शर्ट नहीं क्यों भाई ఇగో పూజ నీకు షర్ట్ తీసుకుంది. ఇంత బాగుంది చూడు, నీ బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డేకి ప్యాంట్ తీసుకున్నాంటే ప్యాంటు నీ సైజ్ అర్థం కాలేదు, అందుకే నేను యాప్ చేసిన. సో నేను నీకు ప్యాంట్ తీసుకుని చూడు, ఏది రుత్తు ఇది పూజ అక్క రుత్తు వాడి కోసం తీసుకుని రుత్త నీ డ్రెస్ చూడు, నీ ప్యాంట్ వస్తుంది అలాగే ఉందా. సో పూజ తీసుకుంది, నీకు ప్యాంట్ తీసుకుంది. బాగుందా? బాగుందారా? నే ఇప్పుడు సాయం వేసి వేసుకో. 4 తీసుకున్నా, బ్లూ ఇంకా గ్రే బ్లాక్, ఒకటి ఇది బ్లాక్ లో కొంచెం డిఫరెంట్, బట్ అన్నీ ఒకటే సైజు. నీకు రాకుంటే చూడాలి. మా యొక్క 2 ప్యాంట్ తీసుకున్నాం, షార్ట్స్ నైట్ డ్రెస్ లాగా. క్లాత్ బాగుంది అయినది. ఇది ఒక వచ్చాను 82 ప్యాంట్. తర్వాత ఇటు చూడు, మనం బీచ్ వెళ్తాం అనుకుంటాం కదా, సమ్మర్ అయితే. అవును, మనం కూడా వెళ్తాం పూజ మమ్మీతో. సో షార్ట్స్ తీసుకున్నాం. నీకు ఒక షార్ట్ తీసుకోవాలి, ఉంది టైగర్. ఇది 2 షార్ట్స్ ఇరుతాయి నీ షార్ట్స్. 3 అరే సేమ్ పని అవుతుంది, ఇది ఫోటో పని అవుతుంది, ఇలా పెద్దది కూడా ఉండేది. సో 3 షార్ట్స్ తీసుకున్నా. ఇది రుత్తులని పాయింట్, ఎక్కువ పాయింట్లు షార్ట్లో తీసుకున్నాం. రుత్తుగాడి 3 పాయింట్లు ఏనా రుట్టుగా అండి, నాలానే ఉంది, సేమ్ ఉంది. 3 బాగుంది, నచ్చాయి నీకు? చూస్తే సో ఇంకా ఈ ఇంట్లో ఇది లాస్ట్ డే అండి, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. అండ్ తులసిబాగ్ నుంచి వచ్చాక అక్క వాళ్ళు ఏం తెచ్చామో చూసాము. తర్వాత అక్క వాళ్ళు వచ్చేసి షాప్కి వెళ్ళిపోయారు, అక్క బావ. అని తెచ్చిన బట్టలు నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. పెద్దగా అయ్యాక మన కోసం మనం ఏం కొనం, దాదాపు పిల్లల కోసమే కొంటా ఉంటాం. నేనైతే మెయిన్గా. సో తేజవానికి అక్క తీసుకున్న షర్ట్ ఇది. సో అదనమాట. తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళాలి ఇంకా నేను, అలాగే రితిని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో మేము తులసిబాగ్ వెళ్ళొచ్చే లోపు మా ఓము ఇది ఉంది కదా క్యాట్ బోన్, సో ఇదంతా కడిగాడు అన్నమాట. కడిగి క్యాట్స్ని బయట పెట్టాడు, మళ్ళీ రుత్తు ముట్టుకుంటా అంటున్నాడు. అందుకే మళ్ళీ వాటిలో పెట్టేసేయి అని చెప్పేసి అనమాట. ఇంకా మేము వెళ్ళిపోయాక రేపు అయితే మనం వెళ్ళిపోతామండి. రేపు పొద్దున ఇక్కడి నుంచి బయలుదేరుతాము. అండ్ రేపు నైట్ వచ్చేసి మన ట్రావెల్ అన్నమాట. సో ఇక్కడ మా బబ్లీ చూడండి, దానికి ఏదో ఆఫీస్ కాల్ వచ్చింది. ఇక్కడ మా మిట్టుగాడు, మా పేట్స్ చూపిస్తాను ఓవరాల్గా మీకు. సో ఇది మిట్టు అనమాట. మిట్టు మిట్టు పాట ఉంది కదా, మే తోతా మే తోతా హరే రంగ్ కా హూ దిక్తా, ఆ పాటలో ఉంటుంది మిట్టు మిట్టు. సో ఈ క్యాట్ అన్నింటిని ఇట్లా మళ్ళీ పెట్టారు. అవి కళ్ళు తెరిచాయండి. సో కళ్ళు తెరిచినాయి, క్యూట్గా ఉంటున్నాయి. సో ఈ 2 ఇది ఉంది క్రిస్టీ, 24 గంటలు నా కళ్ళ ముందటే ఉంటుంది. దానికి అదేం క్రషో ఏదైనా నాకే చెప్పింది. సో నేను ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది. పిల్లలేమో బయట ఆడతారు. మేము రేపు వెళ్తున్నామని పిల్లలకి చెప్తే, శేఖర్ ఆల్రెడీ టికెట్ బుక్ చేశాడు. మేము రేపు వెళ్తామని పిల్లలకి చెప్తే పిల్లలు డల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంది ఆడుకోవడానికి. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాను అనుకోండి, పిల్లలందరూ హాలిడేస్కి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ ఉండలేము. ఇది మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఒక 20 రోజులైనా ఉందాము. కానీ మమ్మీ వాళ్ళ ఇల్లు చూసారు కదా ఎట్లయిందో. ఇక్కడ నాకు ఎక్కువ ఉండబుద్ధి కదా, అక్క ఇంటి దగ్గర 5-6 రోజులు, 4-5 రోజులు ఎక్కువ. తర్వాత వాయిస్లో వీడియో అడిగారుగా విందురు. సో ఈ మా కళ్యాణి కేటర్స్ వల్ల గులాబ్ జామ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఓన్ వాయిస్ కొంచెం షూట్ చేశాను మీ అందరి రిక్వెస్ట్ మేరకు. విందురు చాలామందికి మరాఠీ రాదు కదా, అందుకే పెట్టినారు ఆ వీడియోస్. గుడ్ ఈవినింగ్.
మన గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో చాయ్ పెడుతుంది. ఇవి మా కళ్యాణి కేటర్స్ గులాబ్ జాములు. అన్నయ్య నిన్న పనుంటే వేసాడు, ఒక 1/2 కిలో ఎక్కువ చేయమని చెప్తే నాకు వేసిండు. ఇవి మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము అండ్ ఇప్పుడు తింటాం కూడా. సో మా స్పెషాలిటీ చూపిస్తాం మీకు. మా గులాబ్ జాములు एक्सलेंट ఉంటాయి. लेजन म्हणते राव व्लॉग पाहिजे, तुम्ही बोलता ते व्लॉग पाहिजे, पण मराठी लेजनला समजतच नाही. आदर पुढे पहिले विलायचे तर टाकायचे, मग आदर रोज पेटेल लागलं अजून भारी लागतं, माहिती आहे का? तू का खाल्लेलं? मी ह्याच्यात येते इलायची हर्बल टी. హర్బల్ ఇది చూడండి. ఇది మీరు रेडीमेड मिक्स तोडी చేస్తే रेडीमेड मिक्स केलं ना ही असं नसतं आतमध्ये, पिठाळ असतं. रेडीमेड मिक्सతో చేస్తే మనకి గులాబ్జామ్ ఇలా ఉండదు. చూడండి बघितलं का? रेडीमेड मिक्सचे गुलाबजाम असं रव्यासारखे नसतात, आतमध्ये पिठाळ असते. ఇది స్పెషాలిటీ. ఇది ఇంకా ఐస్ క్రీమ్ తోటి తింటే ఇంకా బాగుంటుంది. ఐస్ క్రీమ్ करते लय भारी लागतं. దీనికి స్వీట్ ह्यानी लय भारी लागतं. ह्याने आईस्क्रीम करते. यात आईस्क्रीम काढून टाकून खात्यात. तुला माहिती आहे गुलाबजाम केक पण भेटतो, रसमलाई केक आहे का? तसा गुलाबजाम केक पण आहे. होय, गुलाबजाम केक करून मी तसा तिला माझ्याकडून व्हिडिओ दिसतो, मस्त बोलून दिसतो है ना बाई? बोलतो बोलतो व्हिडिओ काढला एवढं नाही पण ठीक आहे. बस मी डाईटवर आहे, मी डाईटलो ना. थोड़ी दे ना, थोड़ी दे की थोडीशी खातो. ते नाही स्वीट नाही खाते हो तुझ्यासारखाच. साखर थोडी तोंडात घेतो तेवढंच. थोडी दे ना. विला भाषा చాలు ఎనఫ్ చదువుతో మా ఆయనతో ఎట్లా మాట్లాడుతారు చెప్పు. सर विचारतो तुमची पोरं कशी कम्युनिकेट होतात. इंग्लिश. तू बोल इंग्लिश हमको चिप्स ही नको. ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. పిల్లలు మొత్తం ఇది కొడుతున్నారు. కొత్త డ్రెస్ తేగానే ఇట్లా వేసుకున్నాడు. మా తేజ్ కూడా వేసుకున్నాడు. సో ఓన్ వాయిస్ వీడియోస్ అంటే అవ్వన్నమాట. చాలామందికి మరాఠీ అర్థం కదా. అండ్ మా మరాఠీ నాదైతే ఫ్లూయెంట్గా ఉండదు. నేను ఎప్పుడో నా 11-12 ఇయర్స్కి ఇక్కడ వచ్చేసాను. అట్లా మరాఠీ మాట్లాడగలుగుతా, బట్ తర్వాత తెలుగు నేర్చుకున్నాం కదా, ఫ్లూయెంట్గా మాట్లాడాను. అండ్ తెలుగు అంటారా, మా ఇంట్లో నేనే పక్కా తెలంగాణ తెలుగు పిల్లను. మొత్తం మన తెలంగాణ భాషనే ఉంటుంది. సో తర్వాత ఇది చూడండి, ఇంకా నేను ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సాల్ అయిపోయింది, బయట తిరిగినాం కదా, చాలా హెవీగా అనిపిస్తుంది బయట తిరుగుతాయి. అండ్ ఇదేదో దానికి క్రీమ్ పెట్టుకుంటా ఉంది. చాలా మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి? తేజ్వాడికి ఇట్లా క్యాట్ గీరిందని చెప్పాను కదా, సో దానికోసం ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఎందుకైనా మంచిది, మాకు ఇక్కడ సవాని అని ఇంకో డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ నేను తేజ్వాడ్ అంతా ఉన్నప్పుడు చెల్లి ఈ ఏరియాలో ఆయన హాస్పిటల్ ఉంటుంది అనమాట. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసిరా రాని అని మా అక్క చెప్పింది. రాని ఎవరు? నేనే, కళ్యాణి. నన్ను నా ముద్దు పేరు రాని అనమాట. సో మమ్మీ షాప్ దగ్గరికి ఋతుగాడు మమ్మీ షాప్ దగ్గరికి వెళ్తున్నాం అనుకుని ఉరికిపోయి ఋతు తేజు పిల్లల్ని ఫస్ట్ ఇంట్లో ఉంచుదాం అనుకున్నాం. కానీ ఫిష్ గిరాకీ ఎక్కువ ఉంటుందని ఓమ్ని అక్క షాప్ తీసుకెళ్ళింది. బబ్లీ నేను బయటికి వస్తే తేజు ఒక్కడే ఉంటాడా? ఉండడు, భయం వాడికి. సో అందరం కలిసే వెళ్దాము. అలాగే ఋతుగాడు ఏదో కొనుక్కుంటాడు, తేజు ఋతు ఇద్దరు ఏదో కొనుక్కుంటారు, అవిగో కొనిస్తానన్నాను. చలో ఇక్కడ పెద్ద బావి ఉంటుంది. చిన్నప్పుడు మేము ఈ బావిలోంచి నీళ్ళు చేదేవాళ్ళమండి. హోలీ అప్పుడైతే అక్కడే పెద్దగా తవ్వికుంటా అందులో బావిలోంచి నీళ్ళు చేది పోసి బురద అయినాక తీసుకొచ్చి అందరిని అందులో పడేసేవాళ్ళం. నిజంగానే కదా, ఎవ్రీ బిట్ ఈజ్ మెమొరబుల్. సో ఇక్కడి నుంచి వెళ్తుంటే ప్రతి ఒక్క బిట్ మెమొరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రోడ్డు మీద కరెక్ట్ ఇటు సైడ్ ఆపోజిట్లో మా నాన్నకి టేలా ఉండేది నా చిన్నప్పుడు. సో టేలా ఉండేది. తర్వాత కొన్ని రోజులు హోటల్ కూడా నడిపించారు ఆ ప్లేస్లో. సో ఇక్కడ ఉన్న అన్నీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి, అప్పుడు మాత్రం తక్కువ ఉండేది. మా నాన్న హోటల్ నడిపించారు, అక్కడ మాకు టేలా ఉండేది. చాలా ప్రతి ఒక్క ఏరియాలో మెమొరీసే ఉంటాయి. మనం పుట్టి పెరిగిన ఏరియాలో
ఏ చోటు చూసినా అక్కడ చిన్నటి మెమొరీస్ సినిమాల్లో చూస్తాం కదా, ఇలా కళ్ళ ముందట ఆడుతూ ఉంటాయి. సో అలాగే ఉంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం అవసరం లేదు, వాడు ఆల్ రైట్ ఉన్నాడు, ఏమొద్దన్నారు. సో పిల్లల్ని తీసుకుని అక్క వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళిపోయింది. నేను షాప్లో కూర్చున్నాను, మా పిల్లలు రానన్నారు. మా నాన్న ఉన్నప్పుడు మా ఇల్లు ఎంత కలగా ఉండేదో. ఎదురు కార్లు ఉన్నాయా, ఇప్పుడు అడ్డమైన వాళ్ళు వచ్చి కార్లు బండ్లు పెట్టుకుంటున్నారు. అమ్మ కూడా అంత పట్టించుకోదన్నమాట. సో నాకు ఆ ఫీల్ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఇల్లు క్లీన్గా ఉంటే నేను 4 రోజులైనా ఉండేదాన్ని. సమ్మర్ హాలిడేస్ మొత్తం ఉండేదాన్ని. నేనా చేసుకోలేదు, మీరు చూసారు కదా ఎట్లా ఉందో. నేనా చేసుకోలేదు. శేఖర్ నాకు స్ట్రిక్ట్గా చెప్పాడు నో అని. కాంట తర్వాత ఎప్పుడైనా మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు వెళ్దు అని చెప్పేసి. సో నేనా చేసుకోలేను అలా అని చెప్పి అక్కోళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు ఉండలేను. సో ఇక అయిపోయింది, ఇక వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందనమాట. సో పెప్సీలు మీరు ఎంతమంది గుర్తున్న చిన్నప్పుడు అయితే నేను చాలా బాగా తినేదాన్ని, ఇప్పుడు కూడా తింటా, నాకు ఇష్టం. సో ఇక్కడ మా అమ్మ చూడండి, షాప్లో చాలా వరకు సామాన్ తగ్గిపోయింది. అమ్మకి హెల్త్ బాగాలేదు, నడిపిస్తే రోజు 3-4 వేల సామాన్లు మా షాప్లో పోతాయి. ఎందుకంటే మనము ఇలా ఎక్కువ ఈ స్లమ్ ఏరియా, సో ఇలాంటి ఏరియాలో ఉంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి కిలోల కొద్ది డీమార్ట్ నుంచి తెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మన దగ్గర వచ్చి 1/4 కిలో చటాక్ మిర్చీలు, పాల ప్యాకెటు, చక్కెర ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎక్కువ పోతుంటాయి అనమాట. కూరగాయల్లో అయితే లాభం చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా మా బాపు ఉన్నప్పుడు కలకల్లాడే దుకాణం. మా కిరణన్న ఎప్పటిదప్పుడు సామానంతా నింపి పెట్టేవాడు అన్నమాట. చాలా బాగుండేది షాపు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇంత ముందుగా బాగానే ఉండేది, బట్ ఇప్పుడు మరీ దారుణంగా అయిపోయింది. ఎందుకంటే అమ్మకు మొత్తానికే చేతగాక దానివల్ల అవ్వట్లేదు షాప్ నడిపేయడం. మరి ఎందుకమ్మా బంద్ చేసేయమ్మా, లేదా అక్క అయినా షాపులు ఉంటుంది, నువ్వు వచ్చి నార కొన్ని రోజులు అక్క దగ్గర కొన్ని రోజులు ఉండమంటే అలా కూడా ఉండదు అనమాట. సో అదే అనిపించి దానికి ఆనందం. ఇంకా మేము కూడా ఏమన్నామన్నమాట, ఇంక నేను నడిపించుకుంటా అంటది. సామాన్ షాప్లో ఎక్కువ ఉండే, ఒకప్పుడైతే కలకలాడుతూ బాగుండేది. సో దీని పోటీ ఇప్పుడు పక్కన ఇంకో ఆమె షాప్ పెట్టేసుకుంది. సో తర్వాత ఏంటంటే ఇది చితళే అనేది మహారాష్ట్రలోనే కొంచెం చిక్కటి పాలు ఉంటాయి, బాగా పాలు, మంచి పాలు ఉంటాయి అని చెప్పి వాడుతూ ఉంటారు. సో దీని పెరుగు బాగుంటుంది, మజ్జిగ బాగుంటుంది, ఇవి పాలు కూడా బాగుంటాయి. అఫ్ కోర్స్ ఎట్ ద ఎండ్ ప్యాకెట్ పాలే, కాకపోతే బెటర్ ఉంటాయి అన్నమాట మిగిలిన పాల ప్యాకెట్ల కంటే. సో ఇది తర్వాత ఏంటంటే కొద్దిసేపు అమ్మతో కూర్చున్నాను. అమ్మ నైట్ రాదు, మధ్యాహ్నం వచ్చి తింటుంది అక్కోళ్ళ ఇంట్లో. నైట్ పడుకోవడానికి రమ్మంటే అసలు రాదు, మళ్ళీ ఇంట్లోనే వెళ్ళి పడుకుంటుంది. దానికి పొద్దున్న లేచుడు, మళ్ళీ లేచుడుతోటే షాప్కి రావాలి కదా స్నానం ఇట్లా వేసి. సో మళ్ళీ ఇక్కడ లేచి ఆడిపోవడు, తలకాయ నొప్పి అనిపిస్తాట. సో సామాన్ చూడండి చాలా వరకు తక్కువైంది. సో మా ఇంటికి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి సందులోకి వెళ్ళొచ్చు, ఒకటి అట్లా తిరిగేసి వెళ్ళొచ్చు అనమాట. మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. సో అమ్మతో ఒక 1/2 అవర్ 1 అవర్ ముచ్చబెట్టి ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతుంది. సో ఈ ఏరియాలో నాకు భయం ఏమవదు, ఎంత లేట్ అయినా నేను తిరుగుతాను. రోడ్ పైన ఉన్న వాళ్ళు అంతా తెలిసినే ఉంటారు. అదే ఇల్లంతకుంటలో కానీ గాలిపిల్లో కానీ నేను బయటికి కూడా వెళ్ళానండి. సో ఉంటుంది కదా ఆ కనెక్షన్ అనేది ఈ ఏరియాతోటే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఇదే ఏరియాలో నేను తిరిగాను, ఇక్కడే స్కూల్లో జాయిన్ అయ్యాను. మీ అక్కకి ఎందుకు మరాఠీ రాదు, మీ ఓన్ సిస్టరా కాదా అన్నారు. మా అక్క నా ఓన్ సిస్టరే, కానీ మా అక్కకి పెళ్ళయ్యాక మా నాన్న నన్ను గాలిపల్లి మా అత్తగారు ఇల్లంతకుంటకు తీసుకొచ్చారు. సో అప్పటి నేను నా 6th క్లాస్ నుంచి ఇల్లంతకుంటలో ఉన్నాను. 1 ఇయర్ తెలుగు నేర్చుకున్నాను. 2000లో వచ్చాను నేను. 2001 వరకు 2001లో వచ్చాను. 2002 మొత్తం నేను తెలుగు నేర్చుకున్నాను. 2002లో నేను డైరెక్ట్ 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. మారం తక్కువ ఉందిగా. సో నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ నేర్పించి 1st to 6th క్లాస్ వరకు అన్నీ చదివిపించింది 1 ఇయర్లోనే. సో మరాఠీలో నేను శుద్ధమొద్దుని చదవకపోయేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాక నా 10thలో నేను మండల్స్ ఎక్కాను. సో నా ఎంసీఏలో నేను 76%తో పాస్ అయ్యాను అనమాట. సో అట్లా చదువు మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. తర్వాత నేను తెలంగాణకు వచ్చాను కాబట్టి నాకు తెలుగు వచ్చింది. మా అక్క రాలేదు, దానికి హిందీ మరాఠీ వచ్చు. మా అక్కకి అందుకే తెలుగు రాదు. చాలామంది మీ అక్క అక్కడ మీరు ఇక్కడ ఎట్లా అంటారు కదా. సో ఇక్కడ పూణేలో నేను మా అక్క, తెలంగాణ ఇల్లంతకుంటలో మా పెద్దన్న, మా చిన్నన్న, మా కిరణన్న. సో అట్లా వాళ్ళు 3 అన్నయ్యలు, మేమిద్దరం అక్క చెల్లం. సో మేము 5గురం మా నాన్నకున్న సంతానం అనమాట. సో తర్వాత ఇక్కడ బ్యాగ్ ప్యాక్ ఇది
క్లియర్ చేయాల్సిన విషయం కాబట్టి క్లియర్ చేశాను అనమాట. సో ఇది బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాం. ఇంకా రేపు పొద్దున మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే కిరణాన్ దగ్గరికి వెళ్ళి ఒక పూట ఉండి నైట్ 10:30కి మన వస్తుంది. అలాగే హడప్సర్లో స్ట్రీట్ షాపింగ్ కూడా చేయాలి కదా. సో బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. గులాబ్ జాములు అక్క వాళ్ళకి కొన్ని ఉంచి కొన్ని మనం పట్టుకెళ్తాం. బై ద వే తేజుది ఈరోజు బర్త్డే, విష్ చేయండి అందరూ. హ్యాపీ బర్త్డే తేజు బంగారం. అండ్ విష్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఖచ్చితంగా అందరూ విష్ చేస్తారు కాబట్టి. సో ఇది చూడండి, తేజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పడానికి రెడీ అయిపోయాడు. ఎందుకో నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. అండ్ మా అక్క నేను లేచినప్పటి నుంచే డల్గా ఉంది. దానికి ఏంటంటే నేను పోవడం ఇష్టం లేదు. సో మా అక్కకి నాకు కమ్యూనికేషన్ ఇంతకుముందు బాగుండకపోయేది, ఇప్పుడు బాగుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు మా అక్క కనెక్షన్ ఎప్పుడు ఇలాగే ఉండేది. కనెక్షన్, కమ్యూనికేషన్, రిలేషన్. కాకపోతే నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే, నేను పూణేలో ఉన్నప్పుడు మా అక్కలు ఎప్పుడు ఫిష్ షాప్ అని నాకు డాంగే చౌక్లో నారికి ఎక్కువ రాకపోయేవాళ్ళు. ఎప్పుడో తేజు పుట్టినాక ఒకసారి ఏమో వచ్చారు. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినాక కూడా ఒక 2 సార్లు వచ్చారు మా అక్కలు. ఋతుగాని బర్త్డేకి, మామయ్య చనిపోయాక మామయ్య 10th డేకి, ఋతుగాని బర్త్డేకి, అలాగే మా గృహప్రవేశానికి. ఇట్లా 3 సార్లు వచ్చారు. మా అమ్మ ఏంటో ఈ మధ్య జ్ఞానోదయం అయిపోయి ఏడాదికి ఒకసారైనా నారికి వస్తుంది. సో నాకున్న ఫీల్ ఒకటే ఏంటంటే, మా అక్క ఓన్ మదర్ లేదు, దానికి నేను నాకు అది. అండ్ మా అన్నయ్యలతో నాకున్నంత కమ్యూనికేషన్ మా అక్కకు ఉండదన్నమాట. ఫస్ట్ నుంచే అదంతే. సో నేను ఇక్కడ ఇల్లందుకుంటే వాళ్ళతో కలిసి ఎక్కువ ఉన్నా కాబట్టి నా కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా నేనేమనుకుంటాను, మా అక్కకి ఏదైనా అనిపిస్తే నారికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని నేను మా అక్క గురించి ఎప్పుడు అనుకుంటాను. కానీ అది ఎప్పుడు రాదు. ఎప్పుడు వాళ్ళకు బిజినెస్ మైండ్ ఎందుకంటే తెలుసా, షాప్ ఉంటుంది, షాపు అంటుంది. ఒక 2-3 రోజులు షాప్లో ఎవరైనా పెట్టుకొని రావచ్చు కదా నేను. సో ఇక ఏం చేయలేమండి, వాళ్ళు రారు, మనమే పోవాలి. ఇక వస్తే నేను రావాలన్నమాట. సో మనకు కూడా ఉంటుంది కదా, ఎన్నిసార్లు నేనే రావడం, వాళ్ళు వస్తే బాగుండు అని. మా శేఖర్ మా అత్తయ్య అయితే అంటారు, వాళ్ళు వస్తే ఎందుకు బిడ్డ ఎప్పుడు నువ్వే పోతావు కదా, వాళ్ళు వస్తే నువ్వు అడుచుకుంటావు కదా. ఇటు మా అక్కని చూసుకుంటూ వాళ్ళు ఎవరు లేరు. నారికి వస్తే అది రెస్ట్ తీసుకుంటూ నాకు అనిపిస్తుంది, కానీ అదేమో రానే రాదు. సో ఇందుకే నేను ఎప్పుడు ఇప్పుడుగా తిడుతున్నా దాన్ని, అంటున్నాను నారికైతే రావు కానీ నేను దగ్గరకు వచ్చిపోతున్నా చూడని చెప్పేసి. సో మొత్తానికి టైం ఎట్లా గడిచిందో తెలియలేదు మా అక్కోళ్ళ ఇంట్లో. సో అందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకో మంచిగా అనిపిస్తలేదు, కానీ ఇలా ఇక్కడ ఉండాలని ఫీలింగ్ లేదు. ఎందుకంటే సరిపోయింది, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అదే మా అమ్మ ఇల్లు బాగుంటే మా ఇంట్లో ఇంకో 4 రోజులు ఉన్నాయి, ఈ ఫీలింగ్ రాదు. అది మా నాన్నతో గడిపిన ఇల్లు. అక్కడ ఏ చోట చూసినా మా నాన్న కనిపిస్తూ ఉంటాడు, ఆయనతో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది మా అక్కోళ్ళ ఇల్లు కదా, మా బాగుంటాడు, ఎంతైనా ఇబ్బంది ఉంటుంది. 2-3 రోజుల కంటే ఎక్కువ అక్క ఇంట్లో మనం ఉండలేము. అది నా ఇంటికి వచ్చా 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. సో దానికి గుర్తొస్తుంది. అది మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనుకోండి, అది మా ఇల్లు ఇద్దరిది. సో ఏమనిపించదు, మా ఇంట్లో మేము ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో బ్యాగ్ ప్యాక్ చేసినాక మళ్ళీ ఋతుగాడు ఆడతా అని చెప్పేసి బొమ్మలు తీసిండు. సో మేము ఏం మర్చిపోయినా పర్లేదు, ఋతుగాంది ఒక చిన్న 1 బ్యాగ్లో ఉన్న చెత్త కవర్ మర్చిపోయినా కూడా మేము మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అదే చెత్త కవర్ తీసుకుపోయేదాకా నా కొడుకు ప్రాణాలు తీస్తాడు. సో ఏదేమైనా అన్ని పక్కన పడేసి ముందు ఋతుగానే జరుపుతాం. వాడు ఏం చేస్తాడు, అన్నీ సర్ది పెట్టినాక నేను అయితే అన్ని సర్ది పెట్టినా మర్చిపోతా అని. సో మళ్ళీ అన్నీ తీసి పెడతాడు అనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళ బాయ్ చెప్పుడు. ఇక్కడ ఒకటి ఇస్తుంది, అది కూడా షేర్ చేస్తాను. ఎంత ఎండ కొడుతుంది తెలుసా. ఇలాంటి ట్రాలీ ఆటో ఉండే మా అక్క వాళ్ళకి. సో అందరికీ బాయ్ చెప్పి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చూడండి మా అక్కలు కొడుకు అన్నీ పట్టుకుంటారు కదా, గల్లీ టర్న్ కాగానే ఇక మీ అమ్మలు ఇక చూస్తలేరు, తీసుకోరి అని చెప్పి పిల్లలకి ఇచ్చి చూడండి. ఎందుకంటే వాళ్ళ అమ్మలు చూస్తే గొప్పడతారు కదా. అండ్ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళండి, మా ఇంట్లోనే ఉంటారు, అక్కల ఇంట్లోనే చాలా వరకు ఉంటారు. అండ్ వీళ్ళు తేజుకి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈరోజు వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది, ఎందుకంటే అక్కలకి బాయ్ చెప్తున్నా కదా. సో అదంతా కలిపి ఇందులో కనిపిస్తుంది. సో చలో అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు అమ్మ దగ్గర ఉండి ఒక అరగంట అమ్మ దగ్గర ఉండి ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని కిరణాన్ దగ్గరికి వెళ్దాం. సో తర్వాత కిరణాన్ దగ్గర ఉండేసి డే అంతా తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. సో మీరు నన్ను ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఒకటి అబ్జర్వ్ చేసి ఉండాలి, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళని చూసి వస్తాను, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను, అలాగే మా అత్తయ్య దగ్గర కూడా ఉండి వస్తాను. సో అలాగే పూణేకి వస్తే కూడా మా అమ్మను, మా అక్కను, మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా కింద అందరికీ అందరినీ కలిసి వస్తారనమాట. సో నాకు ఎప్పుడు అందరు కావాలండి, నాకు అందరితో ఉండడం చాలా ఎక్కువ ఇష్టం.
సో అందుకే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు. మనం ఎప్పుడైతే అందరితో పాజిటివ్ ఉంటామో అప్పుడు అందరు మనతో అలాగే ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను అంతే వాల్యూ ఇస్తాను, వాళ్ళ మాటకు అంతే వాల్యూ ఇస్తాను, వాళ్ళకి అంతే వాల్యూ ఇస్తాను అనమాట. సో తర్వాత మళ్ళీ తేజుగాడు అమ్మో నాకు మోషన్ వద్దు అంటే మళ్ళా రిటర్న్ వచ్చేసామండి. సో తేజు రితు ఇద్దరు మోషన్ వెళ్ళారు. నేనేమో అక్కని మళ్ళీ ఒకసారి కలిసి వచ్చానంటే మళ్ళీ అక్క ఏమైందే మళ్ళీ పోలేదా మళ్ళీ ఏడిపిస్తావా అన్నది. లేదక్క వీళ్ళు పోతురు కదా అని వచ్చానని అన్నా అనమాట. సో ఇక్కడ ఫైనల్ బాయ్ చెప్తుంది. మా అక్క ఇద్దరికి 200 ఇచ్చింది. ఇక బాయ్ చెప్పుకుంటూ పీ పెడుతుంది. మా అక్కకి ఏడుపు కంట్రోల్ కాదండి, నేను ఎప్పుడు పోయినా బాగా ఏడుస్తుంది. సో నాకేంటంటే మళ్ళీ చేస్తాం కదా అన్నట్టు నేను కొంచెం పెద్ద అయిపోయాను అనమాట. అండ్ మళ్ళీ నేను ఇక్కడ అందరితో కలిసి ఉంటాను కదా, మా అత్తయ్య దగ్గరికి వెళ్తాను, మా నట్రయ్య అన్న కానీ మా రమ్య కానీ తిరుగుతాను కదా. కానీ మా అక్కకి అట్లా ఛాన్స్ లేదు, ఎందుకంటే మమ్మీ పక్కనే ఉంటుంది, దాని పక్కన అత్తయ్య వాళ్ళు పక్కనే ఉంటారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు మా బావ వాళ్ళతో ఎక్కువ ఉండరు అనమాట. సో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ అనమాట. సో సరిగా ఉండరు కాబట్టి దానికి ఇంకెవరు ఉండరు, వస్తే వాళ్ళ అత్త ఇంటికి వచ్చి వెళ్ళిపోతే ఒక పూట అట్లుండి. సో నాలాగా వచ్చి ఉండి ఎంతైనా తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చిన భాగ్యంలాగా అనిపిస్తుంది. వాళ్ళు వస్తే అమ్మనాలతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో మా అక్కకు కూడా అంతే, నాకు కూడా అంతే. సో ఈసారి మా అందరి సిబ్లింగ్స్ని మీరు చూశారు, అందరితో నేను బాగా ఎంజాయ్ చేశాను. బోల్డ్ అని మెమొరీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాను, బోల్డ్ అని వీడియోస్. ఈ వీడియోస్ ఓన్లీ యూట్యూబ్ పర్పస్లోనే కాదు, తర్వాత చూసుకోవాలనిపించినప్పుడు మన మెమొరీస్ మనకు ఉండిపోతుంటాయి కదా. సో అలా తర్వాత ఆటో బుక్ చేసుకున్నాను, స్టార్ట్ అయిపోతున్నాను. సారీ ఆటో బుక్ చేసుకోలే, బావా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళా కదా, బావ ఏమన్నాడు, నాకు అడపసల పని ఉంది పొద్దున నువ్వు దించి నేను అడపసలు నా పని చేసుకుంటా అన్నాడు. సో ఇంకేంది మా అక్క బావతో బావ డైరెక్ట్ కిరణ్ దగ్గర దించడం అని చెప్పేసి అనిందనమాట. సో అంతేనండి, ఎలా అనిపించాయి అక్కోళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ కమెంట్లో చెప్పండి. సో హైదరాబాద్లో తేజవాన్ బర్త్డే వీడియోకి వస్తుంది. తర్వాత సమ్మర్ హాలిడేస్కి మనం వెళ్తాం గాలిపల్లికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. ఇంతకుముందు యూట్యూబ్ చేయకపోతే ఇంట్లో బోర్గా అనిపించేది, ఇప్పుడు అలేదు, నాకు ఒక పని దొరికింది. బాయ్, మళ్ళీ రేపు కలుస్తాను.